రామాయణం అయోధ్యకాండ. లక్ష్మణుడు, శ్రీరాముడు, సీతమ్మవారు చిత్రకూట పర్వతం దగ్గర ఒక కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారు. భరతుడు కొంత సైన్యాన్ని తీసుకొని ఆ అయోధ్య నగర ప్రముఖులు, మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు అందరూ కలిసి శ్రీరాముని తిరిగి అయోధ్యకు రమ్మని, రాజ్యపాలన చేయమని కోరడానికి అని చెప్పి భరతుడు అందరూ కూడా ఆ అరణ్యానికి బయలుదేరతారు. వారి రాకను ముందు గుహుడు గమనిస్తాడు. గమనించి ఆయన అనుమానించి భరతుని శ్రీరామచంద్రునికి ఏదైనా అపకారం తలపెట్టడానికి ఇంత సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడేమో అని చెప్పి భావించిన వాడై ఆ గుహుడు తన అనుచరులకందరికీ కూడా తగిన సూచనలు చేసి ఎలాగైనా సరే ఈ గంగా నదిని దాటకుండా వారిని మనం నిరోధించాలి, నేను తగిన సూచనలు ఇస్తాను, వారిని అందరినీ కూడా ఏర్పాటు చేసి ఆయన లక్ష్మణుడి ఉద్దేశం తెలుసుకోవడానికి లక్ష్మణుడి వద్దకు వచ్చి ఎంతో వినయంతో లక్ష్మణుడితో మాట కలుపుతూ ఆయన ఎందుకు అరణ్యానికి వచ్చినాడో ఆయన ఉద్దేశం మొహమాటం లేకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అయ్యా భరత చక్రవర్తి, మీరు శ్రీరామచంద్రుడు ఆటంకంగా ఉన్నాడని చెప్పి భావించి ఆయన్ను తుదముట్టించడానికే మీరు ఇంత సైన్యంతో అడవికి వస్తున్నారా అని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది. ఆ విధంగా తనను అనుమానించినందుకు భరతునికి ఒక ఇంత బాధ కలిగి, అయినప్పటికీ కూడా ఇది లోక సహజమే కదా అన్న ఉద్దేశంతో ఆయన గుహునికి చక్కగా వివరిస్తాడట. అయ్యా గుహ, నువ్వు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. నేనే కాదు, ఈ భవిష్యత్తులో కూడా రాజ్యం కోసమో ఆస్తి కోసమో ఏ తమ్ముడు ఏ అన్నకు అపకారం చేసే పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకుండా ఉండుగాక అని చెప్పి కూడా తన మనసులో మాట తెలియజేసి, నేను ఆయన రాజ్యానికి ఆహ్వానించడానికి వస్తున్నాను. నాకన్నా జ్యేష్ఠుడు ఆయన ఉండగా నేను పరిపాలన చేయడం భావ్యం కాదు కదా. కాబట్టి మా అమ్మ చేసిన తప్పును నేను క్షమించమని కోరి తిరిగి రాజ్య పట్టాభిషేకం కావించుకోమని అన్నను కోరడానికి నేను అడుగులోకి వచ్చాను తప్ప అన్యదా వేరు కాదు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గురుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఆయనకు కావాల్సిన కందమూలాలు అన్ని కూడా, ఆహార పదార్థాలు అన్ని కూడా ఆయనకు అందజేస్తాడు. ఆ రోజు వారికి కావాల్సిన సకల సపర్యలు చేస్తాడు. చేసి ఆ భరతునికి ఆ రామచంద్రుడు, ఆ లక్ష్మణుడు, సీతమ్మ వారు ఎక్కడ విశ్రమించినారో తన ఆశ్రమం నందు ఆ ప్రదేశాన్ని అంతా చూపిస్తే లక్ష్మణుడు వారు శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు పరుండిన ఆ దర్భ అలాగే తొలగించకుండా అలాగే ఉంచుంటాడు ఆ గుహుడు. అదంతా చూసేటప్పటికి భరతునికి కన్నీరు ఆగదట. హంసతూలిగా తల్పం మీద పవలించాల్సినటువంటి రామచంద్రుడు, సీతమ్మ వదిన లక్ష్మణుడు వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఈ దర్భ చెయ్య మీద నిద్రించినారే, ఎంత పాపం చేశాం మేము, మా తల్లి నేను అని చెప్పి రోధించాడు చాలాసేపు. ఆయన కూడా నేను కూడా ఆయనకు ఉచితానుచితమైనటువంటి ఒక రకమైన హంసతూలికా తల్పాన్ని ఏర్పాటు చేసింటాడు గుహుడు. కానీ ఆయన కూడా దాన్ని నిరోధించి మా అన్నగారు ఎక్కడ శయనించారో అలాంటి శయనమే నేను చేస్తాను అని చెప్పి దర్భ తెప్పించుకొని అక్కడే నిద్రించాట. తెల్లవారిన తర్వాత గుహునితోనే, గుహ, మా అన్న ఎలా జీవించాడో అలాగే జీవించాల్సిన ధర్మం నాది, కాబట్టి నాకు కూడా నార వస్త్రాలు ఏర్పాటు చేయమని చెప్పి అప్పటి నుంచి ఆయన కూడా నార వస్త్రాలే ధరించి ఆయన అన్న కోసం బయలుదేరుతాట. ఆ విధంగా గుహుడు వాళ్ళందరినీ కూడా చాలా పడవలు ఏర్పాటు చేసి ఆయన సర్వ సైన్యంతో సహా మంత్రులను, భరతుడు, ఆ పురోహిత అందరినీ కూడా ఆ గంగా నదిని దాటించి వేయడం జరుగుతుంది. ఆ విధంగా గుహుడు చేస్తూ కూడా గుహునికి కూడా మనసులో ఇంత ధర్మపరాయణులు, రామచంద్రుడు ధర్మమే, తండ్రి చెప్పిన మాట విని రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసానికి బయలుదేరి వచ్చేశాడు. ఇంకా స్వయంగా తండ్రే భరతుని రాజ్యం వెళ్ళమని చెప్పాడు. కానీ ఈయన కూడా ఎంత ధర్మ తత్పరత, జ్యేష్ఠుడైన అన్ననే పరిపాలించాలి కానీ తనకు అన్నకన్నా తర్వాత జన్మించిన నాకు రాజ్య పాలన
నాకు దక్కకూడదు అని చెప్పి ఆయన భావించిన వాడై అన్న కోసం ఇంత మందిని అందరినీ కూడా సైన్యాన్ని అన్ని తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే తాను ఒక్కడొచ్చి పిలిస్తే అన్న వినొచ్చు వినకపోవచ్చు. కాబట్టి ఇంత ప్రజలందరూ కోరితే ప్రజల మాట ఎప్పుడు కాదనడు. ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి శ్రీరామచంద్రుడు ప్రజల మాటను ధిక్కరించలేడు అని చెప్పి ఇంతమందిని పిలుచుకొని వచ్చాడు అని చెప్పి గుహుడు కూడా అలాంటి ఇద్దరు సంభాషించుకుంటే చూడాలనేటువంటి ఉత్సుకతో ఆయన కూడా బయలుదేరాట వాళ్ళు ఎంబడి. ఆ విధంగా వాళ్ళు గంగా నది తీరాన్ని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటే అక్కడ అన్న సమీపంలోనే శ్రీరామచంద్రుడు కుటీరం నిర్మించుకొని ఉన్నాడన్న విషయం తెలుసుకున్నారు. కాబట్టి ముందు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి బయలుదేరారట అందరూ కూడా. ఆ విధంగా అందరూ భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. వశిష్ఠుల వారు ఎంతో వినయంగా భరద్వాజ మహర్షికి నమస్కారం చేశారు. అందరు కూడా భరతుడు కూడా ఎంతో వినయంగా ఆ భరద్వాజ మహర్షికి నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలను కూడా భరద్వాజ మహర్షి భరతుని అడిగారు, ఆయన రాజ్యం సుభిక్షంగా ఉందా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా, ఇవన్నీ కూడా కుశల ప్రశ్నలు అయినాయి. తర్వాత భరద్వాజ మహర్షి కూడా గుహుడు ఎలాగైతే ప్రశ్నించినాడో భరతుణ్ణి అలాగే ప్రశ్నిస్తాడు భరద్వాజ మహర్షి కూడా. నాయన భరత, ఇంత సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చావు, రాముణ్ణి అడవులలో కూడా ప్రశాంతంగా జీవించడం నీకు ఇష్టం లేదా? ఆయన ఇంకా నీకు ఆటంకంగానే భావిస్తున్నావా? ఆయన మీద నీకు ఇంకా ప్రతీకారం, మీ అమ్మ ఏదో వనవాసానికే పంపించింది, నువ్వు ఆయన తుదముట్టించడానికే బయలుదేరావా భరత అని చెప్పి ప్రశ్నిస్తాడట. అప్పుడు భరతుడు కంట నీరు పెడుతూ అంట, అందరూ నన్ను అనుమానిస్తున్నారు మహర్షి. అందరూ అనుమానించడంలో అర్థం ఉంది. గుహుడు ప్రశ్నించాడు ఇదే ప్రశ్న నన్ను, కానీ మీరు తపస్సంపన్నులు, మీరు ఎవరి మనసు ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలరు. కానీ ఈరోజు మీరు కూడా నన్ను అలా ప్రశ్నించేటప్పటికీ నేను జీవించడం ఎందుకా అన్న ప్రశ్న నాలో మొదలవుతుంది. నాకు ఎప్పుడు కూడా రాజ్యకాంక్ష లేనే లేదు. నేను ఏ రోజు కూడా రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి ఆసక్తి ఏ రోజు నేను కనబరచలేదు. నా మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో మా అమ్మగారు ఆ కోరికలు కోరడం, ఆ వరాలు కోరడం, మా తండ్రి గారు అలా ఇవ్వడం, ఇదంతా కూడా నాకు అసలు విషయమే తెలియదు. నాకు ఇదంతా కూడా ఉంది రామ్మా, ఉంది రామ్మా, కుర్చీలు ఉన్నాయిరా. ఆ విధంగా మీరు కూడా నన్ను అనుమానించేప్పుడు చాలా బాధగా ఉంది స్వామి అని చెప్పేటప్పటికి భరద్వాజ నాయన, నిన్ను ప్రశ్నించడం నా బాధ్యత. ఇప్పుడుండే పరిస్థితులలో నువ్వు అన్న మీద ప్రేమ అంటే నువ్వు రావచ్చు, నీ మంత్రులు రావచ్చు, నీ కుటుంబ సభ్యులు రావచ్చు. ఇంత సైన్యంతో తీసుకొని వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఇదే అనుమానిస్తారు నాయన. లోకమంతా ఎలా అనుకుంటుందో ఆ లోకం మాట నా నోటి నుంచి నీకు వచ్చింది. నీ సమాధానం ఇప్పుడు అందరికీ నీ యొక్క ధర్మగుణం తెలిసి వస్తుంది అని చెప్పగా అప్పుడు భరతుడు చెప్తా అంట, మా అన్న జ్యేష్ఠుడు, రాజధర్మం ఎప్పుడు కూడా పెద్దవాడే సింహాసనాన్ని అధిష్ఠించాలి. కాబట్టి ఆ సింహాసనం అధిష్ఠించేంత హక్కు మా అన్నగారైన శ్రీరామచంద్రుడిదే తప్ప నాది కాదు. అందుకే మేము ఆయనను బతిమిలాడైనా సరే ఆయన బాధ్యత ఆయనకు గుర్తు చేసి ఆయనను రాజ్యపాలన చేయమని కోరడానికి మేమంతా బయలుదేరి వచ్చాము. నేను ఒక్కరిని అడిగితే, మా కుటుంబ సభ్యులు కోరితే శ్రీరామచంద్రుడు ఒప్పుకోడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా నేను తీసుకొని వస్తున్నాను. ప్రజలందరూ కోరితే తప్ప, అందులో ప్రజలందరూ కూడా ఇంకోసారి రామచంద్రుడిని చూసే అదృష్టం ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి అందరిని తీసుకొని వచ్చాను అని చెప్పి ఎంతో వినయంగా చెప్పాడు. భరద్వాజ మహర్షి కూడా ఆయన ఆశీర్వదించి, ఆయన ధర్మానికి రామచంద్రుడు ఎలాగో భరతుడు కూడా అలాగే అన్నటువంటి నిరూపించావు నువ్వు అని చెప్తే భరతుడు కూడా మరో నమస్కారం చేసి తల్లులు ముగ్గురిని పరిచయం చేస్తున్నాడు ఆయనకు. స్వామి, ఈ సుమిత్రమ్మ చేయి పట్టుకున్నటువంటి ఈమె
మహావీరుడైన సకల గుణ సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుని కన్నా మా తల్లి కౌసల్యాదేవి, తర్వాత వీరాది వీరులను లక్ష్మణ సుమిత్రుని కన్నా ఈమె సుమిత్రాదేవి, తర్వాత తన తల్లిని కూడా పరిచయం చేస్తూ అప్పుడు మాత్రం ఆయన ఒక ఇంత బాధకు లోనవుతూ శ్రీరామచంద్రుడు అడవులు పాలు కావడానికి కారణమైన మా తండ్రి గారైన దశరథ మహారాజు మరణానికి కారణమైనటువంటి మా తల్లి కైక అని చెప్పి తల్లిని కూడా పరిచయం చేశాడట. అప్పుడు ఆమె చాలా బాధతో కృంగిపోయిందట కైక. ఎంత పొరపాటు చేశాను నేను అని చెప్పి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మహర్షులందరూ కూడా, నాయన ఇది దైవ కార్యం ఉన్నట్లుంది, మీ తల్లిని కూడా నువ్వు తప్పు పట్టవలదు, ఏదో బృహత్ కార్యం జరగబోతున్నది, అందువల్ల ఆమె నుంచి ఆ విధమైన వరములు అడిగే పరిస్థితి వచ్చింది, అంతే తప్ప మీ తల్లిని కానీ కూడా నువ్వు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జరగాల్సింది జరగవలసినదే, కాబట్టి ఇలా ఏదో జరగబోయేది ఏదో మంచి జరగబోతుంది, అందుకు ఈ విధంగా జరిగింది, ఆ వరాలు ఆమె అడగడం మీ తండ్రి గారు ఇవ్వడం ఇదంతా జరిగింది తప్ప మేము కావాలని ఉద్దేశంతో చేసిన పని కాదు అని చెప్పి కైకేయందు దోషం పట్టకు నాయన అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ కూడా ఆయనకు భరతునికి తెలియజేశారట. భరతుడు అప్పుడు అందరి మాటలు సరే పరిస్థితులు అలా ఉన్నాయి, ఇప్పుడు మాకు మా రామచంద్రుడు మా నగరానికి వస్తే చాలు అన్నట్లుగా వాళ్ళందరూ కూడా అక్కడ విశ్రమించినారు. ఆ భరద్వాజ మహర్షి వచ్చిన వాళ్ళు, భరతుడు అయోధ్య రాజు కాబట్టి అంతటి వాడు కాబట్టి ఆయన సకల మర్యాదలు అక్కడ ఆ వచ్చిన వారందరికీ భోజనాదులు ఏమీ కూడా కొరత లేకుండా అన్ని కూడా సిద్ధం చేసి అన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అందరూ కూడా ఎవరికి అక్కడ అంతవరకు అడవి, ఒక భరద్వాజ మహర్షి ఆశ్రమం తప్ప ఏమీ లేదు. కానీ ఆయన తన యొక్క తపశక్తితో ఎవరికి ఏ ఏమేమి కావాలో అన్ని కూడా ఆ రాత్రికి అందరికీ ఏర్పాటు చేశాడ భరద్వాజ మహర్షి. తెల్లవారు లేచేప్పటికి అన్ని అదృశ్యమైనాయట, ఏమీ లేవు, మళ్ళీ అరణ్యం మాదిరే ఉంది. అందరూ కలిసి ఆ భరద్వాజ మహర్షి సూచన మేరకు శ్రీరామచంద్రుడు ఎక్కడున్నాడు అంటే ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నాడు అని భరద్వాజ మహర్షి చెప్పడం చేత అందరూ కూడా ఆ చిత్రకూట పర్వతం వైపు ప్రయాణం సాగిస్తున్నారట అందరూ కూడా. ఇప్పుడు లక్ష్మణి మనసంతా ఒకటే ఉంది, ఎప్పుడెప్పుడు ఆ రామచంద్రుడు ఉన్నటువంటి పర్ణశాలను చేరుకుంటానా, ఎప్పుడెప్పుడు సీతమ్మ పక్కన ఉన్నటువంటి రామచంద్రుడిని తృప్తిగా చూస్తానా, ఎప్పుడు లక్ష్మణుతో కూడి ఉన్న రామచంద్రుని చూస్తానా అని మనసు నిండా అదే భావనతో దుఃఖం పొంగుకొస్తుంటే ఆ విధంగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అందరూ కూడా వెళ్తూ ఉన్నారట ఆ ఆశ్రమం వైపు. భరతుని అంతా కూడా ఇంకా రామచంద్రుడే కనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు రామచంద్రుని చూడాలా, ఆ దివ్య మంగళమైన రూపం చూడాలా, ఆయన పాదాలు పట్టుకొని ఆయన బతిమలాడాల, ఎలాగైనా ఆయన తన రాజ్యానికి స్వీకరించాలా, లేకుంటే ఇంత ఈ కోసల రాజ్యం ఈ అయోధ్య రాజ్యం అంతా కూడా పరిపాలన నా చేత కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఆయన పోతూ ఉన్నాట. మనిషికి శాంతి ఎప్పుడు లభిస్తుంది మనసుకు అంటే ఎప్పుడైతే ఏదైనా మనం ధ్యానం చేసుకుంటుంటామో అప్పుడే శాంతి లభించినట్టు ఆయన మనసంతా కూడా ఏమి ఎక్కడ తిరుగుతున్నాడు ఎవరు వస్తున్నారు ఏం కూడా లేదు, ఆయన మనసు నిండా రామచంద్రుడే కొలువై ఉన్నాడు, ఆయన్ను చూడడమే ఆయనకు నిజమైన శాంతి అనుకుంటున్నారు. మనకి నిజమైన శాంతి ఎప్పుడు లభిస్తుంది అంటే నిద్రించినప్పుడు లభిస్తుంది సాధ్యమైనంత. ఎందుకంటే మనం మేలుకున్నప్పుడు పంచేంద్రియాలు ఇష్టం వచ్చినట్టు అవి పరిగెడుతూ ఉంటాయి, మనస్సు వాటికి అదుపులో ఉంచుకోలేక మనస్సు కూడా పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కాస్త నిద్రిస్తామో ఆ నిద్రించినంత సేపే శాంతిగా ఉంటాం, బాగా నిద్రపోయినాక అమ్మ బాగా ప్రశాంతంగా ఉంది నాకని చెప్పుకుంటాం. అలాగే నిద్రించినప్పుడు కూడా మనకు కొన్ని కళలు వస్తాయి, పీడ కళలు వచ్చినప్పుడు భయపడిపోతాం, మంచి కళలు వచ్చినప్పుడు ఆనందపడిపోతాం. కాబట్టి అప్పుడు నిద్రలో కూడా ఒక్కొక్కసారి మనము భయాందోళనకు గురి అవుతూ ఉంటాం. కాబట్టి నిజమైన శాంతి ఎప్పుడు వస్తుందంటే కళలు కూడా రాని పరిస్థితుల్లో మనం నిద్రించినప్పుడు, అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా బయటికి చూడకుండా అవి కూడా మనసులో అంకితం అయిపోయి ఆ కన్ను చూడగలిగినా కూడా ఏమి చూడకుండా మనసులోనే కలిసిపోతుంది. ఆ విధంగా
పంచేంద్రియాలు కలిసిపోయినప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది మనసులో కలిసినప్పుడు, మనసు పరిగెత్తకుండా. కాబట్టి ఇప్పుడు ఈయన మనసు కూడా, ఈ భరతుని మనసంతా కూడా ఏమీ ఆలోచించడం లే. ఆయనకు ఒకే శాంతి ఎప్పుడు కలుగుతుంది, తన మనసుకు శాంతి ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడైతే రామచంద్రుని కలుస్తాడో, రామచంద్రుని పాదముల మీద తన శిరస్సు ఉంచుతాడో అంతవరకు ఆయనకు శాంతి లేదు. అంత అశాంతితోనే ఆయన మనసు రగిలిపోతూ ఆ విధంగా వెళ్తూ ఉన్నారు. సైన్యం అంతా, గుర్రాలు, రథాలు అన్ని కూడా ఆ విధంగా వైపు ముందు కదులుతూ ఉన్నాయి. అక్కడ ఎంతో ప్రశాంతంగా పర్ణశాలలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు కలిసి ఉండగా ఆయనకు ఈ శబ్దాలు కొద్దిగా గోచరిస్తాయి. శ్రీరామచంద్రుడికి ఏదో శబ్దాలు వస్తున్నట్టుగా అనిపించి లక్ష్మణుడితో చెప్తాడంట, లక్ష్మణ, ఎవరో రాజు కానీ, రాజ ప్రతినిధి కానీ మన అరణ్యానికి ఇక్కడ ఈ చిత్రకూట పర్వత ప్రాంతాలకు వస్తున్నట్లుగా నాకు అనుమానంగా ఉంది. జంతువులన్నీ అట్లా ఇట్లా పరిగెడుతూ ఉన్నాయి. ఒక్కసారి పరిశీలించి ఏం జరుగుతుందో నాకు చెప్పు అని చెప్పి లక్ష్మణుని ఆజ్ఞాపిస్తాడంట శ్రీరామచంద్రుడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకు చూశాడు. ఏమీ కనిపించలేదు తూర్పు దిక్కున. తర్వాత ఉత్తర దిక్కుకు చూశాడు, అది అయోధ్య వైపు. ఆ ఉత్తర దిక్కుకు చూసినప్పుడు రథాలు, విజయ పతాకాలు ఎగురేసుకుంటూ కొన్ని ఆ విధంగా వస్తూ ఉండడం గమనించాడట. ఏనుగులు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, పదాతి దళాలు వస్తున్నాయి, రెండేసి గుర్రాలను పూడ్చిన రథాలు వస్తున్నాయి. ఆ విధంగా అవన్నీ కూడా ఒక సైన్యం తమ ఆశ్రమం వైపు రావడం గమనించి ఒక పెద్ద కేక వేశాట రామచంద్రుడిని పిలుస్తూ. అన్నయ్య, నువ్వు వెంటనే, అంటే జాగ్రత్త పరుస్తున్నాడు రామచంద్రుడిని. వచ్చే వాళ్ళు ఆయన ఊహించినాడు, భరతుడో దశరథుడో ఎవరో వస్తున్నారు. మొత్తం మీద దశరథుడు మరణించినది వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి ఏదో వస్తున్నారు, అయోధ్య నుంచి ఒక సైన్యం వస్తున్నట్టుగా ఆయన గమనించి లోపల ఆశ్రమంలో ఉన్న ధనస్సులు, బాణాలు, అక్షయ తూనీరాలు అన్ని సిద్ధం చేయండి, వాటిని అన్నిటినీ పట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి, మనం యుద్ధం చేయాల్సి వచ్చినట్టున్నది. అదిగో భరతుడు వచ్చేస్తున్నాడు. లక్ష్మణుడు గ్రహించినాడు, ఆ చెట్టు మీద నుంచి వచ్చేది భరతుడే అని చెప్పి గ్రహించినాడు. తన తల్లి చేత సత్యపాశములతో తండ్రిని బంధించి, అంటే వరాలు అడిగి, నాకు ఒకప్పుడు వరాలు ఇచ్చినావు, ఆ మాట మీద నిలబడాలా, నాకు ఆ వరాలు ఇవ్వమని దశరథుని బంధించి, దశరథునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రుని అడవుల పాలు చేసేటట్టుగా ఆమె ప్రయత్నించింది వాళ్ళ అమ్మగారు. నీకు దక్కవలసిన రాజ్యాన్ని తాను పొందడమే కాకుండా, నిన్ను 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపడమే కాకుండా, శత్రు కంటకం లేకుండా, శత్రు అనేవాడు ప్రాణములతో కూడా ఉండకూడదు అన్న నిర్ణయంతో మన మీద యుద్ధానికి భరతుడు వస్తున్నాడు. అన్నయ్య, ఇంతకన్నా మనకు కూడా అదను దొరకదు. ఇంతకాలము లక్ష్మణుడు కోపంతో రగిలిపోతున్నాడు మొదటి నుంచి. ఏమంటే రామచంద్రుడు అదుపు చేస్తున్నాడు. తన ఖడ్గం చేత కైకను చంపేస్తా అన్నాడు. దశరథుని తండ్రి మీదకే నేను యుద్ధానికి వెళ్తా అన్నాడు. నిన్నెవరు అడవులకు పంపించడానికి, దశరథునికి ఏం అధికారం ఉంది నిన్ను అడవులకు పంపించడానికి అని చెప్పి ప్రశ్నించిన లక్ష్మణుడు చెప్తున్నాడు, ఇంతకాలము నా కోపాన్ని నేను అణిచివేసుకున్నాను, ఇక నేను సహించలేను అన్నయ్య. ఏ కోపాన్ని లోపల తొక్కిపెట్టి దాచానో అటువంటి కోపాన్ని ఈవేళ బయట పెట్టి నేను యుద్ధం చేస్తాను, శత్రువులను సంహరించేస్తాను, ఉత్తర క్షణంలో భరతుని ఓడిస్తాను, భరతునికి రాజ్యం అడిగిన కైకమ్మను కూడా సంహరించేస్తాను. ఇంత సైన్యాన్ని తీసుకొని మనల్ని తొదిమిట్టించడానికి వచ్చినందుకు ఈ సైన్యాన్నంతటిని కూడా నేను నిహతులను చేస్తాను అని చెప్పి ఆయన లక్ష్మణుడు మాట్లాడుతూ ఉన్నాట. రాముడు ఈ మాటలన్నీ విన్నాడు, చాలా బాధేసింది. ఎందుకంటే రాముడికి తెలుసు భరతుని గుణం, రాముడికి తెలుసు భరతుడు ఎటువంటి వాడు, లక్ష్మణుడు ఎటువంటి వాడు, శత్రుఘ్నుడు ఎటువంటి, తన తమ్ములు ఎటువంటి వారో అంత బాగా తెలిసిన అన్న ఇంకొకరు ఉండరు. అంత బాగా అర్థం చేసుకున్నాడు తన తమ్ముల గురించి. కాబట్టి చెప్తున్నాడు. ఆ లక్ష్మణి మాటలకు రాముడు కొంచెం కూడా ఏ మాత్రము ఆవేశాలకు లోను కాలేదు. కనీసం కూర్చున్న స్థలం నుంచి లేని కూడా లేయలేదట. ఒక్కసారి లక్ష్మణుడి వంక చూశాడు, చూసి చెప్తున్నాడట, లక్ష్మణ, బాణాలతో భరతుడిని సంహరించమంటున్నావు, పితృవాక్య పరిపాలన కోసమని నేను అరణ్యవాసానికి వచ్చాను. అంటే నేను మళ్ళీ భరతుని సంహరించి రాజ్యపాలన చేయడానికి నేను ఈ అరణ్యవాసానికి వచ్చిండేది తండ్రి మాట కోసం, నేను అందుకోసం కాదు. అరణ్యవాసానికి వచ్చిన నన్ను చూడ్డానికి భరతుడు వస్తున్నట్లు ఉన్నాడు.
భరతుడు వస్తుంటే నేను బాణప్రయోగం చేసి భరతుడిని సంహరించి రాజ్యం తీసేసుకొని పట్టాభిషేకం చేసుకోనా? ఇందుక నేను అరణ్యవాసానికి వచ్చింది? లక్ష్మణ, నువ్వు మాట్లాడే దానిలో అర్థం లేదు, ఎందుకంత నువ్వు ఆవేశపడిపోతున్నావు అని చెప్పి రామచంద్రుడి లక్ష్మణ్కి చెప్తాట. ధర్మము కాని, అర్థము కాని, కామము కాని ఈ మూడింటిలో నేను ఏ ఒక్కదానిని అనుభవించవలసి వచ్చినా కూడా నా తోడబుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. నేను ఏదైనా నా తమ్ముళ్ళతో పాటు అనుభవించేవాడినే కానీ నేను ఒక్కని స్వార్థంతో ఈరోజు భరతునితో యుద్ధం చేసి భరతుని సంహరించి నాన్న అడవులకు వెళ్ళమంటే దాన్ని మళ్ళీ పరిత్యజించి నేను వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించలేను కదా. నా తమ్ముడు లక్ష్మణుడు కానీ భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ మీరు సుఖపడితే నేను సుఖపడినట్లే, మీరు ఆనందిస్తే నేను ఆనందిస్తాను, అంతేగాని తమ్ముళ్లను ఓడించి వాళ్ళ రాజ్యాలు తెచ్చుకోవాలన్న కాంక్ష నాకు అక్కర్లేదు. అలా కోరుకున్న వాడిని అయితే నేను అక్కడే యుద్ధం చేసేవాడిని, అరణ్యం వరకు వచ్చేవాడినే కాదు లక్ష్మణ అని చెప్పి ఇంకో మాట చెప్తున్నాడ. భరతుడి విషయంలో నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? భరతుడు మన మీద యుద్ధానికి వస్తున్నట్లుగా నువ్వు ఎందుకు భావిస్తున్నావు? ఏనాడైనా భరతుడు నీతో గాని నాతో గాని అలా ప్రవర్తించినటువంటి సమయం ఏదైనా ఉందా? ఏ రోజైనా అన్నలుగా తమ్మునిగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం ఏదైనా ఏ రోజైనా లోపించిందా భరతునిలో? నువ్వు గాని నేను గాని ఏ రోజైనా బాధపడేటట్లుగా భరతుడు ప్రవర్తించినాడా? భరతుని మీద ఎందుకు నీకంత అనుమానం వస్తుంది? ఇన్నాళ్ళుగా మన భరతునితో కలిసి బ్రతికాం, మనల్ని సంహరించేటట్లు గాని మనతో యుద్ధం చేసేటట్లు గాని మన పట్ల అమర్యాదగా ప్రవర్తించే వాడుగా గాని భరతుడు నీకు ఎప్పుడైనా అనిపించాడా? శంకించడానికి ఈశన్ మాత్రం అవకాశం ఏమైనా ఉందా? లక్ష్మణ, నీకు గాని నీకేమైనా రాజ్యం పరిపాలించాలని ఉంటే చెప్పు, ఇప్పుడు చెప్పు. నీకు రాజ్యం ఏలుకోవాలని ఉందని చెప్తే రాజ్యం నీకు ఇవ్వమని నేను భరతునితో చెప్తాను, లక్ష్యంగా నువ్వు రాజువై పరిపాలించు అన్నాడు. ఈ మాటలు వినేసరికి అంత కోపంలో ఉన్న లక్ష్మణుని కూడా చాలా బాధపడిపోయాడు. ఎందుకు ఇంత ఆవేశంగా నేను మాట్లాడుతున్నాను? సొంతం అన్న చూడు ఆయన ఎంత ఓపికగా ఉన్నాడు, నేను ఇంత ఆవేశం నిజంగా వస్తే తెలుస్తుంది కదా ఆయన యుద్ధానికి వచ్చింది ఏది దేనికి వచ్చింది, భర్తను సమీపిస్తే తెలుస్తుంది కదా, ఎందుకు ఇంత ఆవేశపడిపోయాను నేను అని చెప్పి సిగ్గుపడిపోయాడంట లక్ష్మణుడు. ఒకవేళ మహారాజు గారే దశరథ మహారాజు గారే సీతారాములను వెనక్కు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయడం కోసము సేనా సమేతంగా వస్తున్నాడేమోనని సందేహాన్ని కూడా మళ్ళా లక్ష్మణుడు వెలిబుచ్చాడట. అయితే రాముడు కూడా పరిశీలించి చూశాడు. దశరథుని రథం కానీ ఆ దశరథుని రథం మీద ఎగిరే ఆ పతాకం కానీ కనిపించడం లే. దాంతో ఆ పతాకం ఎప్పుడైనా కూడా అయోధ్య సైన్యం బయలుదేరిందంటే దశరథుని రథము దాని మీద దశరథునికి సంబంధించిన ఒక పతాకము ఎగురుతూ ఉంటుంది. ఆ పతాకం కనిపించేటప్పటికి కాస్త అనుమానం వచ్చిందంటే శ్రీరామచంద్రునికి, దశరథుడు పతాకం రాలేదు అయోధ్య నుంచి, కాబట్టి ఏమైనా జరిగిందో ఏమో అన్న భావన అయితే మనసులో కనపడింది. అప్పుడే భరతుడు సమీపించాడు. దూరం నుంచే రామచంద్రుణ్ణి ఆశ్రమాన్ని పరికించి చూశాడు. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం, భరతుడు అనుకుంటున్నాడంట, వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి, యావన్న చంద్ర సంకాశం ద్రక్ష్యామి శుభమాననం, భ్రాతు పద్మఫలాశాక్షం నమే శాంతిర్భవిష్యతి. ఇప్పుడు నా మనసుకు శాంతి లేదు. ఏనాడు నేను సీతమ్మ పక్కన సంతోషంగా కూర్చుని ఉన్న రాముణ్ణి లక్ష్మణ్తో ఉన్న రాముణ్ణి చూస్తానో ఆనాటి వరకు నా మనసుకు శాంతి లేదు అని చెప్పి అనుకుంటూ ఆ దగ్గరికి వస్తున్నాడు. అక్కడ శ్రీరామచంద్రుడు కనపడినాట. ఆ విధంగా శ్రీరామచంద్రుడు ఆ పర్ణశాల అరుగు మీద కూర్చొని కొడికాల మీద ఎడమకాలు వేసుకొని కూర్చొని ఉండగా దర్శనం ఇచ్చాడు. ఆయన ఆనందపడిపోయాడంట భరతుడు. అలా చూస్తూ తన్మయుడై చూస్తున్నటువంటి ఆనందం ఒకవైపు, ఆ విధంగా
వస్త్రాలు ధరించి జటలు కట్టినటువంటి కురులతో ఆ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆ పరిస్థితులు ఆ పర్వశాల అరుగు మీద కింద రత్న సింహాసనం మీద కూర్చోవాల్సిన రామచంద్రుడు ఆ విధంగా ఆ పర్వశాల అరుగు మీద కూర్చొని ఉండడం గమనించిన వాడై బాధపడుతూ వస్తూ ఆ బాధలో పాపం రోధిస్తూ కులబడిపోయాట భరతుడు అల్లంత దూరంలోనే. అప్పుడు శ్రీరామచంద్రుడు దగ్గరగా వెళ్ళి ఆయన రెండు చేతులతో పైకి తీసుకొని ఆయన ఓదార్చి ఆయన కంటి నీరు తుడిచి తనకు దగ్గర తన మీద కూర్చోబెట్టుకొని చెప్తున్నాట, భరత, నువ్వు ఎప్పుడు మీ మేనమామ గారైన యుధాజిత్తు గారి ఇంటి నుండి వచ్చావు? ఇలా జటలు ఆయన కూడా ఏమంటే అక్కడ గుహం దగ్గర శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడో కాబట్టి తనకు కూడా తనున్న భోగభాగ్యాలన్నీ వదిలేయాలా అని చెప్పి పట్టు పీతాంబరాలని వదిలేసి నారవస్త్రాలు ధరించి ఆ జుట్టంతా కూడా ముడులు పడేటట్టుగా చేసుకుని భరతుడు కూడా ఆయనకు ఎవరు ఏ కోరుకోకపోయినా ఆయన కూడా రామచంద్రుడు అలాంటి వాడే అలా ఉన్నప్పుడు నేను ఎందుకు భోగభాగ్యాలతో తొలతూగాలన్న ఉద్దేశంతో అలాగే తయారై వచ్చిన భరతుని చూసి రాముడు మిక్కిలి బాధపడిపోతాడు. నాయన మేమంటే తండ్రి గారి వరం, ఆయన వరం ఇచ్చినందుకు ఆయన కోరిక మేరకు పితృవాక్ పరిపాలనతో నేను ఈ విధంగా అరణ్యవాసం చేస్తున్నాను, ఈ విధంగా నేను దుస్తులు ధరించాలి, పాదరక్షలు లేకుండా నడవాలి, ఈ విధంగా నేను చేస్తున్నాను. నువ్వు ఎందుకు ఇలా వచ్చావు భరత? నువ్వు కూడా ఇలాగే నారవస్త్రాలు ధరించావు, నువ్వు రాజు, సింహాసనం అధిష్ఠించి పరిపాలించవలసినటువంటి చక్రవర్తి అని చెప్పి ఆయన ప్రశ్నించాట. దశరథ మహారాజు నిన్ను అరణ్యానికి పంపకూడదే, నన్ను కూడా పంపించి నేను వచ్చాను కదా, నువ్వెందుకు అరణ్యానికి వస్తున్నావు? నువ్వు చిన్నవాడివి అని చెప్పి ఎవరో శత్రువుడు దాడి చేసి నిన్ను అడవులకు పంపించలేదు కదా, రాజ్యపాలన చక్కగా కొనసాగించవచ్చు కదా, నువ్వు ఎందుకు ఈ విధంగా అరణ్యానికి వచ్చావు అని చెప్పి ఆయన రాజ్య విషయాలు, ఆయనకు పట్టాభిషేకం జరిగిందని భావించి రామచంద్రుడు ఆయన రాజ్య విషయాలు ప్రశ్నిస్తున్నాడట. ధనుర్వేదంలో అస్త్రాలను విడిచిపెట్టడం, అస్త్రములకు ఉపసంహార మంత్రములను నేర్పగలిగిన పురోహితులను ఏర్పాటు చేసుకున్నావా? అంటే నువ్వు ఇప్పుడు రాజు, రాజ్యాన్ని రక్షించవలసిన భారం నీ మీద ఉంది శత్రువుల నుంచి, కాబట్టి నువ్వు ధనుర్విద్యలంతా కూడా ప్రావీణ్యం సాధించాలి. నీకు ఆ విధంగా ధనుర్విద్యలో ప్రావీణ్యం కలిగినటువంటి గురువులను నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? మంత్రులు చాలా ముఖ్యం, మంచి మంచి మంత్రులను ఏర్పాటు చేసుకున్నావా అని చెప్పి ఆయన రాజ్యపాలన గురించి ఆయన పట్టాభిషేకం జరిగిందనే భావనతోనే ఆయన కూడా ప్రశ్నిస్తున్నాడట. కాబట్టి రాజ్యంలో నువ్వు రాజ్యపాలన చేయడానికి ముఖ్యమైన వాళ్ళందరి మీద గూఢచారులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. నీ పరిపాలన ప్రజలు ఎలా నువ్వు పరిపాలిస్తున్నావో గూఢచారులను ఏర్పాటు చేసి నగరంలో వాళ్ళ నుంచి నీ పరిపాలన విధానాన్ని నువ్వు పరిశీలించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా భరతుని కూర్చోబెట్టుకుని ఆయన ఓదార్చి అడుగుతున్నాట. ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను కూడా నువ్వు తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని చెప్పి అడిగాట. ఇవన్నీ విన్న భరతునికి దిక్కు దోచలే. ఆయన ఇంకా రాజ్యం సింహాసనం వైపు కూడా చూడలే. ఇంకా భరతుడు ఆయనకు ఎప్పుడైతే విషయం తెలిసిందో అన్నను చూడాలా, అన్నను బతిమలాడి రాజ్యానికి తీసుకురావాలా అని చెప్పే ప్రయత్నంలోనే ఆయన ఉన్నాడు. ఇవన్నీ విని ఒక్కసారి రాముని వంక చూసి కళ్ళు తుడుచుకుని, అన్నయ్య ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు చాలా బాగుంది, కానీ నేను ఒక్క మాట అడుగుతాను, మీరు చెప్పండి అన్నయ్య. నాకెందుకు ఈ రాజధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ ఎవరైతే సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలనకు సుముఖంగా ఉంటాడో అతనికి కావాలి. నేను ఇప్పటికీ ఇంకా రాజును కాదు, నేను పట్టాభిషిక్తుని కాలేదు, ఎప్పటికీ కూడా నేను రాజును అవను, నేను రాజ్య పట్టాభిషేకానికి నేను ఒప్పుకోవడం లేదు. రాజును కాని వాడికి రాజధర్మాలన్నీ ఎందుకు? కానీ నీకు ఒక ధర్మం తెలియాలి అని రాముని ప్రశ్నిస్తున్నాడు. ధర్మం నీకు తెలియాలి. ధర్మం ఏమి? మన ఎంతో మంది రాజులు అయోధ్య ఈ కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు, రఘువంశం అంతా పరిపాలిస్తూ వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఈ మన వంశంలో ఒకే ఒక సాంప్రదాయం అనేది ఉంది. ఎవడు జ్యేష్ఠుడిగా జన్మిస్తాడో అతడు మాత్రమే పట్టాభిషేకం చేసుకోవాలి. ఇది మన వంశపారంపర్యంగా వచ్చే ఒక రాజధర్మం.
ఆ ధర్మం ఒకటే నాకు తెలుసు, ఇంకా ఏ రాజధర్మము నాకు తెలియదు. నాకంటే పెద్దవాడివి నువ్వు ఉన్నావు, ఈ రాజధర్మాలన్నీ నీకు తెలియాలి, నాకెందుకు? నేనెన్నడూ రాజ్యమును అపేక్షించిన వాడనైతే కాను. నువ్వు రాజ్యం తీసుకో, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలన చేసుకోవాలి. నీ దగ్గరకు వచ్చి నీ ముందు ఒక్క నిలబడి ఏదైనా కోరితే వాని కోరికను కాదనవు కదా. నువ్వు ఎవరైనా ఒక కోరిక దాన్ని ఎప్పుడు నువ్వు ఇచ్చేవాడివే కానీ కాదనే వానివి కాదు. అటువంటి సందర్భంలో ఈ వేళ కోసల రాజ్య ప్రజలందరూ కూడా, మంత్రులు ప్రజలు అందరూ కూడా వచ్చారు. తమ కోరికను తీర్చమని అడుగుతున్నారు. వారందరి కోరిక ఒకటే, శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్యకు రావాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి, రామరాజ్య పాలన జరగాలి అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకోవాలి. నేను లేనప్పుడు, నేను రాజ్యంలో లేనప్పుడు, నేను మా మేనమామ గారింటి వద్ద ఉన్నప్పుడు మా అమ్మ 2 కోరికలు కోరింది. సత్యబద్ధుడై దశరథ మహారాజు ఆ కోరికలు తీరుస్తానన్నారు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, వాటి ఫలితం ఏమైందో తెలుసా? ఏమైంది? నేనా రాజ్య పట్టాభిషేకానికి అంగీకరించను, నేను ఒప్పుకోలేదు, అది నెరవేరలేదు ఆ కోరిక. రెండోది, మా అమ్మ భర్తను పోగొట్టుకుంది. అప్పుడు చెప్పినాడు ఆ విషయం. దశరథుడు మరణించినాడన్న విషయం రామచంద్రుడికి అంతవరకు తెలియదు. నువ్వు ఆ సత్యసంధతే ఈ ఫలితాలను ఇచ్చింది. మా తండ్రి దశరథ మహారాజు స్వర్గలోకగతుడై వెళ్ళిపోయాడు. ఈ వేళ నాన్నగారు లేరు. నువ్వు వెళ్ళిపోవడం చేత, నువ్వు ఈ అరణ్యవాసానికి రావడం చేత ఎంత ఉపద్రవం సంభవించిందో తెలుసా అన్నయ్య అని చెప్పి అప్పుడు రాముణ్ణి చెప్తాట భరతుడు రామునికి. ఆ విధంగా తండ్రి గారి మరణ వార్త విన్న రాముడు దుఃఖితుడైనాడు. ఎంతో అభిమానం తండ్రి అంటే. దశరథుడు అంటే రామునికి, రాముడు అంటే దశరథునికి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు. కాబట్టి ఒక్కసారి తండ్రి మరణ వార్త వింటూనే బాధపడి, ఎవరికైనా ముఖ్యంగా ఇద్దరు తల్లి తండ్రి మరణించినారంటే ఆ దుఃఖం అలివి కాదు. ఆ దుఃఖం కనుక పెంచి పెద్ద చేసింటారు కాబట్టి ఎంతో ప్రేమతో తల్లి గాని తండ్రి గాని మరణించినారు అంటే అది చాలా విపరీతమైనటువంటి దుఃఖం. కాబట్టి ఆయన అంతటి మహానుభావుడు రామచంద్రుడు కూడా కూలబడిపోయి దుఃఖించాట తండ్రి మరణ వార్తవి తెలిసి. మహాజ్ఞాని శంకర భగవత్పాదులంతటి వారు కూడా తల్లి బ్రహ్మచర్యానికి ఒప్పుకోదు. నాయన ఒక్కగానొక్క కొడుకు, నువ్వు బ్రహ్మచారి అయిపోతే నాకు వంశం ఎట్లా, అది ఇది ప్రశ్నిస్తుంది. కానీ ఆమె చెప్తాడమ్మా, మానవ జన్మ దుర్లభం, నేను ఏదో ఒక లక్ష్యంతో నేను ఈ జన్మ ఎత్తాను, కాబట్టి నేను గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించలేను, కాబట్టి నేను చేయాల్సిన ధర్మం నాకుంది అని చెప్పి తల్లిని ఒప్పించి, కానీ చెప్తాడు, ఎప్పుడైనా నువ్వు శరీరం విడిచిపెట్టే ముందు నువ్వు తలుచుకుంటే చాలు, నేను ఎక్కడ ఉన్నా, కాశ్మీర్లో ఉండని, కన్యాకుమారిలో ఉండని, ఎక్కడ ఉండని నేను నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని తల్లికి మాట ఇస్తాడు ఇది భగవత్ శంకరపాదులు. కాబట్టి ఆమె అంతిమ సమయంలో ఆయన ప్రార్థించగానే, కొడుకును తలుచుకోగానే కొడుకు వస్తాడు. ఎక్కడున్నాడు ఆ సమయానికి అక్కడికి చేరుకుంటాడు. ఆ విధంగా తల్లి తండ్రి మరణం అనేది చాలా దుఃఖాన్ని కలగజేస్తుంది. ఆ విధంగా శ్రీరామచంద్రుడు నేల మీద పడి దుఃఖిస్తూ ఉన్నాట. సీతా లక్ష్మణుడు కూడా గబగబ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళు కొద్ది దూరంగా ఉన్నారు కదా. ఈ భరతుడు ఆశ్రమం దగ్గరకు వచ్చినప్పుడు కుప్పగూలు పడిపోతే శ్రీరామచంద్రుడు వచ్చి అతని దగ్గర తీసుకుని ఓదారుస్తూ ఉన్నాడు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మరణ వార్త తెలిసింది. ఈయన నేల మీద పడిపోయి దుఃఖిస్తున్నాడు. ఆ ఆశ్రమం దగ్గరే ఉన్నట్టు సీతా లక్ష్మణుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వస్తూనే సీతమ్మతో చెప్తున్నాట, సీత, భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు, మీ మామగారు మరణించారట, లక్ష్మణ మన తండ్రి గారు మరణించారట, జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక మనం నడుద్దాం. ఎందుకన్నాడు ఈ మాట అంటే, ఎప్పుడైనా నడక ఎలా ఉండాలి, భర్త ముందు పోవాలి, తండ్రి ఉంటే తండ్రి, కొడుకు భార్య, అంటే ఆ విధంగా వయసును బట్టి ముందు నడుచుకుంటూ పోవాలి. కానీ ఇట్లా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయాలన్నప్పుడు భార్య ముందు నడవాలట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆయన తర్పణమో ఏదో తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన ఆత్మశాంతికి ఏదో చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమాల కోసం మనం నడుద్దాము అని చెప్తున్నాడు. సీత బయలుదేరు అని చెప్పాట. ఆ విధంగా ముగ్గురు కలిసి లక్ష్మణుడు, సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కలిసి వారు
మందాకిని, ఆ మందాకిని తీరంలోనే వాళ్ళ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు చిత్తుకూడు పర్వతం దగ్గర. అక్కడికి ఆ మందాకిని నది వద్దకు వెళ్ళి అక్కడ స్నానం చేసి తర్వాత రాముడు దక్షిణ దిక్కుకు తిరిగి తండ్రి గారిని నమస్కారం చేసుకొని ఆయనకు అత్యంత ప్రియపితృడుగా ఆయన ఉండినాడు కాబట్టి ఆయనకు అప్పుడు ఎంతో భక్తితో తండ్రికి జలతర్పణాలు వదిలేశాయట. మీరు తండ్రితో మనసులో చెప్పుకుంటున్నాడు, మీరు స్వర్గస్థులైనారన్న విషయము ఇప్పటి వరకు నాకు తెలియదు, ముందే జరిగిపోయింది, ఇప్పటి వరకు నాకు తెలియదు. తండ్రి అంత్య సంస్కారము పెద్ద కొడుకు చేయాలి. ధర్మంగా అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయన సంస్కారం అంతా, అంత్య సంస్కారం అంతా కూడా శ్రీరామచంద్రుడు అక్కడ దగ్గరుండి చేయాలి, పెద్ద కుమారుడు కాబట్టి. కానీ ఆయన ఇప్పుడు తెలిసింది విషయం, ఆ సమయంలో అక్కడ లేడు. కానీ నా దురదృష్టం కొద్ది నేను అవన్నీ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు జలతర్పణాలు ఇస్తున్నాను, మీరు గ్రహించవలసినది అని చెప్పి భక్తితో కోరుకొని తండ్రికి తర్పణాలు వదిలేశాయట. లక్ష్మణ్ని పిలిచి, లక్ష్మణ, పర్ణశాలలో ఉన్నటువంటి అవి గారకాయలు ఉంటాయి, అవి తర్వాత రేగు పండులో చేసినటువంటి పిండి అవన్నీ తీసుకొని వాటి పిండాలుగా అవన్నీ చేసి అక్కడ తండ్రికి అన్ని ఆ కార్యక్రమాలంతా కూడా ఏం చేయాలో ఆత్మశాంతికి, పితృల యొక్క ఆత్మశాంతికి తర్వాత ప్రాణం పోయిన తర్వాత కొడుకుగా తన ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అవన్నీ కూడా చక్కగా అక్కడ నిర్వర్తించాట. మనకు ఈ విషయంలో చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే అన్నం అంతా కలిపినాక ప్రతిరోజు ఒక ముద్ద తీసి పక్కన పెడుతుంటారు, ఏదో భూతాలకు దేనికని ఇవ్వాల్సి వస్తుంది, లేదా ప్రాణులు తింటాయి లేని చేసి. అది తప్పట. శాస్త్రరీత్యా మనం తినే అన్నాన్ని కలిపి ఒక ముద్దగా పక్కన పెట్టకూడదు అన్నారు. అది పితృ కార్యక్రమాల్లో చేయాల్సిన పని, వాళ్ళు చేయాల్సిన, రోజు చేయకూడదు. రోజు ఏదైనా ఒక జంతువుగా ఏదైనా పెట్టాలంటే ఇట్లా ఈ ముద్ర వేసి 3 ఏళ్ళకు వచ్చినంత తీసి పక్కన పెట్టాలంట. అలా పెట్టే శాస్త్రవచనం అంట. కానీ మనం బాగా అన్నం కలిపి ఒక ముద్ద తీసి పక్కన పెట్టి మనం తినే ఏదో భూతాలకు ప్రేతాలకు పెట్టినలే అని అన్న భావన మనకి అది ఎప్పుడు ఆ తండ్రి రోజు పితృకార్యక్రమం రోజు అవి చేయొచ్చు, కానీ పిండాలలో పెట్టి చేతులు కలిపి పెడతాం, కానీ నిత్యం ఆ పని కూడా చేయకూడదని మనకి ఇక్కడ రామాయణంలో వాల్మీకి చెప్పినట్టుగా మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ కార్యక్రమాలన్నీ చేశారు. ఆ సమయంలో అటువైపు ఆ కౌసల్య, సుమిత్ర, కైక కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా చూశారు రామదేవ కార్యక్రమాన్ని. ఆయన పెట్టిన పిండాలను చూసి మనం ఏం తింటుంటామో అవి పిండాలుగా పెడుతుంటాం. అన్నం తింటున్నా కూడా అన్నము ఆ రోజు చేసినటువంటి కలిపి పిండాలుగా పెడుతుంటారు. కానీ ఈరోజు అక్కడ రేగు పిండితో అంటే వీళ్ళు అవే తింటున్నారు, పాపం అవే పెట్టినారు. ఎలా భోంచేయాల్సి పంచభక్ష పరమాన్నాలతో భోగభాగ్యాలను అనుభవించవలసినటువంటి రామ లక్ష్మణ సీతలు చూడు ఏం తింటూ ఇలా అరణ్యవాసం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడిపోయారట ఆ పరిస్థితికి. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా భర్తుడు చెప్తున్నాడు రామునితో, అన్నయ్య, ఇంకా ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, ఈ రాజ్యాన్ని నువ్వు స్వీకరించవలసినది, ఇంతకన్నా నేను చెప్పేది ఎక్కువ ఏమీ లేదు, నేనైతే రాజ్యాన్ని స్వీకరించను, పరిపాలించను అని ఒక మాటగా చెప్పేస్తాడు. అప్పుడు రాముడు చెప్తున్నాడు ఆయనతో, ఎందుకంటే అంత సులభంగా రాముడు ఒప్పుకునేవాడు కాదు కదా. తండ్రికి మాట ఇచ్చి వచ్చాడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తానని. కాబట్టి మనం ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించవలసినది మన తండ్రి గారు. రాముడు ఎక్కడ ఉండాలి, లక్ష్మణుడు ఎక్కడ ఉండాలి, భరతుడు, శత్రుఘ్నుడు ఎవరు ఎక్కడ ఉండాలో అని నిర్ణయించాల్సింది మన తండ్రి గారు. ఆయన నిర్ణయించేశాడు, నాయన రామచంద్ర, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయమని నన్ను ఆజ్ఞాపించాడు, నేను వచ్చాను. భరతునికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు, నువ్వు పట్టాభిషిక్తునివే రాజ్యం పరిపాలించావు. నీది నేను, నాది నువ్వు చేస్తే ఉపయోగం లేదు, ఎవరిది వాళ్ళే చేయాలి నాయన అని చెప్తున్నాడు. తండ్రి గారు ఇచ్చినది తారుమారు చేసుకునే అధికారం మనకు లేదు అన్నాడు రాముడు. చీకటి పడిపోయింది. ఆ రోజు రాత్రికి ఆ పర్ణశాలలోని అందరూ విశ్రమించారు. మరునాడు ఉదయం మరలా 4 అన్నదమ్ములు కలుసుకున్నారు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అందరూ కూడా. ఈలోగా వశిష్ఠుడు దశరథ పత్నులను వెంట పెట్టుకొని రాముని వద్దకు వస్తున్నాడు. దారి అందరూ అక్కడ కలుసుకున్నారు. మళ్ళా చెప్తున్నాడు, భరతుడు చెప్తున్నాడు, అన్నయ్య, దశరథుడు ఏ రాజ్యాన్ని మా అమ్మ కైకకి ఇచ్చాడో, ఏ రాజ్యాన్ని కైకమ్మ నాకు ఇవ్వాలనుకుంటుందో దాన్ని నేను ఏమైనా చేసుకోవచ్చు. దశరథుడు మా అమ్మకి ఇచ్చాడు రాజ్యాన్ని పరిపాలన చేసుకోమని, ఆమె వరం.
ఆమె నాకు ఇచ్చింది, నా కోసమే అడిగి ఇచ్చింది. ఇప్పుడు రాజ్యం అంతా నాదే అనుకుందాం, నేను ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను అన్నగా నేను నీకు ఇచ్చేస్తున్నాను, కాబట్టి నువ్వు వచ్చి పరిపాలించేసేది అని చెప్పినాడు. అప్పుడు రాముడు చెప్తున్నాడు, నాయన కాలం అనేది పరమ బలవత్తరమైన స్వరూపం. అది ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంటుంది. కాలగమనంతో పాటు శరీరం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతకాలానికి అందరూ కూడా వృద్ధులైపోతారు. శరీరానికి ఎవరితోటి సంబంధం ఉండదు. పంచభూతం నుండి వచ్చిన శరీరం పంచభూతాలకే వెళ్ళిపోతుంది. అలాగే దశరథ మహారాజు కూడా వెళ్ళిపోయాడు, ఆయన చేసేది చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి దాన్ని మార్చే పరిస్థితి మాత్రం మనకు లేదు. నేనైతే అంగీకరించలేను. కాబట్టి నేను ఖచ్చితంగా అరణ్యవాసం చేసి తీరాల్సిందే అని చెప్పాడు. అక్కడ రాముడు చెప్పిన మాటలన్నీ విన్నారు. అందరూ కూడా ఏమీ లేకపోయారు. ఎందుకంటే తాను తిరిగి అయోధ్య రాజ్యానికి వస్తే పట్టాభిషేకం చేసుకోవడానికి తండ్రి సత్యసంధత చెడిపోతుంది. తండ్రి మాట మీద నిలబడలేదు. ఆయన అందులో చెప్తున్నాడు. ఆయన ముందు కూడా భరతుని వాళ్ళ అమ్మ కైక తండ్రికి కూడా మాట ఇచ్చాడు. ఆయన అశ్వరాజు ఆయన కూడా మాట ఇచ్చాడు. ఎందుకంటే పెద్ద భార్యన కౌశల్యకు సుమిత్రకు పిల్లలు కలగనందున కైకని వివాహానికి అడిగినప్పుడు కైకకి ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకే రాజ్య పాలనాధికారం ఇచ్చేటట్టుంటేనే కైకనిచ్చి వివాహం చేస్తానని చెప్పి ఉంటాడు. కాబట్టి దానికి దశరథుడు అంగీకరించి మాట ఇచ్చి చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి దీన్ని మార్చాల్సిన పని లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడు మరీ చెప్తాడు. కాబట్టి భరతుడు కూడా మళ్ళా చెప్తున్నాడు, అన్నయ్య సభాముఖంగా ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ప్రజలంతా ఉన్నారు, అందరూ ఉన్నారు. నాన్నగారిని నిందించాలని నా ఉద్దేశం కాదు, తండ్రిని నిందించే దుర్మార్గుడిని కూడా కాదు. తండ్రిని నిందిస్తే రాముడు అంగీకరించడని కూడా నాకు తెలుసు. యథార్థానికి రాజ్యం అడిగినందుకు నా తల్లిని నేను చంపేయాలనుకున్నాను, కానీ అమ్మను చంపితే నువ్వే క్షమించవు, నువ్వు నాకు అసలు మాట్లాడవు అన్న విషయంతోనే నేను ఆగిపోయాను. కానీ నా తండ్రి గారు ఒక పొరపాటు చేశారు. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీత తత్వాన్ని పొందుతూ ఉంటుంది. బహుశా దశరథ మహారాజు గారికి కూడా అలా విపరీత బుద్ధి పుట్టి ఉంటుంది. అందుచేతనే తండ్రి గారు ఒక పొరపాటు పని చేశారు. ఇంతకాలం జ్యేష్ఠుడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి సంప్రదాయాన్ని మార్చే అధికారం నాకు లేదు అని చెప్పడం మాని, అలా మా తల్లి అడిగిండొచ్చు కోరిక, కానీ ఆయన చెప్పాలి నా మాట కాదు ధర్మం. అప్పుడు రామచంద్రుడు పెద్దవాడు, జ్యేష్ఠుడు, కాబట్టి జ్యేష్ఠుని కాదని భరతునికి రాజ్యం ఇచ్చే ధర్మాన్ని మార్చే అధికారం నాకు లేదని చెప్పి ఉండాల్సింది కదా తండ్రి. మన తండ్రి చెప్పి ఉండాల్సింది కదా. రాజ్యాన్ని ధర్మాన్ని తప్పి చిన్నవాడైన నాకు ఇవ్వడం జరిగింది. దానివల్ల రామ అంటూనే ఆయన మరణించాడు నా తండ్రి అన్నయ్య అని చెప్పి ఆయన మరొకసారి గుర్తు చేశాడట. ఎంత చెప్పినా కూడా ఎవరి మాట మీద వారు నిలబడుతున్నారు. నేనైతే రాజ్యపాలనకు రానని శ్రీరాముడు చెప్తున్నాడు. భరతుడు ఎంతగానో అడుగుతున్నాడు. ఎంత అడిగినా కూడా శ్రీరామచంద్రుడు ఈ సంభాషణలు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మహర్షులు కానీ ఋషులు కానీ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. ఎవరైనా రాజ్యం నాకు కావాలి అని అనుకుంటుంటారు. ఇక్కడ రాజ్యం నువ్వు పరిపాలన చేయి, రాజ్యం నువ్వు పరిపాలన చేయని ఇద్దరు అన్నదమ్ములు ఎంతగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పుత్రులు కలిగిన దశరథుడు మహారాజు ఎంత అదృష్టవంతుడే కదా. ఇలాంటి పుత్రులు కన్నా ఆ తల్లులు కౌసల్య సుమిత్ర కైకే ఎంత అదృష్టవంతుడో కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారట. ఇంకా భరతుడు కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు రాముడు భరతుని మీద చెయ్యి వేసి అతనితో చెప్తున్నాడు, త్వం రాజా భరత భవ స్వయం నరానాం వన్యానామహమపి రాజరాన్ మృగానాం. భరత, నువ్వు ఏమీ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి పట్టాభిషిక్తునివై అయోధ్య రాజధానిగా చేసుకొని కోసల రాజ్యాన్ని అంత చక్కగా పరిపాలించు.
నేను ఈ అడవినంతా పరిపాలిస్తాను, వనవాసం చేస్తూ నువ్వు అక్కడ ప్రజలను రక్షిస్తూ పరిపాలన చేయి, నీకు అడవిలో మృగాలను రక్షిస్తూ ఈ అడవిని పరిపాలన చేస్తాను అని చెప్పి భరతుని ఓదార్చి చివరి మాటగా శ్రీరామచంద్రుడు చెప్పాడట. అప్పుడు దశరథ మహారాజు మంత్రులలో ఒకడైన జాబాలి, వాళ్ళ మంత్రులలో ఒక జాబాలి ఉన్నాడు. ఆయన కొద్దిగా దైవభక్తి తక్కువ, ఆయన నాస్తికత్వం ఎక్కువ. ఆయన అన్నా అంట రామచంద్రునితో, రామచంద్ర ఎంత తప్పు చెప్తున్నావు, ఏదో తండ్రి అంటావు, మాట అంటావు, తండ్రి ఉన్నాడా? తండ్రి మరణించి ఆయన ఎక్కడో వెళ్ళిపోయినాడు, లేని తండ్రి గురించి ఆయన మాట గురించి గట్టిగా పట్టుకుంటున్నావు. నిన్న ఎవరైతే అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించాడో ఆయన లేడు. సరే తల్లులు, తండ్రి ఎంతనో తల్లులు అంతే కదా, తండ్రి మాట అంటున్నావు, తల్లి మాట కూడా వినాలి కదా. ఇక్కడ ఒక తల్లి కాదు, 3 తల్లులు నిన్ను పిలుస్తున్నారు రాజ్యాన్ని వచ్చి పట్టాభిషేకం చేసుకోమని, పరిపాలన చేయమని చెప్తున్నారు. మరి తల్లి మాట అయినా వినాలి కదా. తండ్రి నువ్వు ఇవన్నీ కొద్దిగా విమర్శించిన తండ్రి మాట ఎందుకు వినాలి? ఆయన మరణించినా కదా, ఆయన ఉన్నాడు అనుకో భావంతో నువ్వు ఇంకా పిండాలు పెడుతున్నావు, తర్పణాలు వదులుతున్నావు, జలం వదులుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. ఆయన అవన్నీ స్వీకరిస్తాడా? ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఆయన ఏ స్వర్గంలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు. ఇవన్నీ అంటే రాముని కోపం వచ్చింది. ఎందుకంటే మంత్రి ఆయన, జాబాలి అయిన మంత్రి. మనం ఏది కంటితో చూస్తామో అదే ఉందని చెప్పడానికి లేదు, అదే శాసనం చెప్పడానికి లేదు. ఇప్పుడు భూమి తిరుగుతుంది అంటే మనం ఒప్పుకుంటామా? మనకు కనపడుతుందా? కానీ తిరగడం లేదా, తిరుగుతూనే ఉంది. కానీ మన కంటికి కనపడనంత మాత్రాన పితృదేవతలు మనకు కనపడలేదు అని చనిపోయినాడు కదా, ఆయనకి ఎందుకు మనం పెట్టాలి? ఆయన తింటాడా? ఇవన్నీ కూడా నువ్వు అనడం తప్పు అని మంత్రులు చెప్తున్నాడు. వేదం, మనకు వేదం ఏదైతే చెప్పిందో వేదాన్ని మనం గౌరవించాలి, వేదాన్ని మనం పాటించాలి. వేదం ఏది చెప్తే అది చేయాలి, వేదం చెప్పేది చేయడమే మన ధర్మము అని చెప్తున్నాడు. భగవంతుడు ఈ కంటికి కనపడు, సూర్యుడు చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు అని చెప్తున్నావు. సూర్యుడు ఎక్కడ తిరుగుతాడా? సూర్యుడు స్థిరంగా ఉండేవాడు. ఆయన చుట్టూ భూమి తిరుగుతుంటే భూమిలో ఉన్న మనం కూడా ఆయన చుట్టూ తిరుగుతూ, కానీ మనం తిరుగుతున్నట్టు మనం కనపడదు. సూర్యుడు ఇక్కడ తిరిగినాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, పడవడు అస్తమిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. కానీ అసలు శాశ్వతం ఏమి? మనం తిరుగుతున్నాం సూర్యుని చుట్టూ. కాబట్టి మనం చూసేదే మనము, మన కంటికి కనపడేది. దేవుడు మన కంటికి కనపడలే, ఉన్నాడా? లేడు కదా. పితృదేవతలు ఉన్నారా? మన కంటికి కనపడుతున్నారా? లేరు కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. నీ కంటితో చూసేవి, నీ బుద్ధికి పుట్టినవి అన్ని సత్యాలు కావు. దూరంగా కొండ మీద పొగ ఉంది, కొండ మీద పొగ కనపడుతుంది, పొగ మంచు కనపడుతుంది. మనం ఏమనుకుంటారు? పొగ కనపడుతుందంటే నిప్పు ఉంటేనే కదా పొగ వచ్చేది. కాబట్టి అక్కడ నిప్పు కూడా ఉందేమో, ఆ కొండల్లో పొగ అంతా ఉంది అనుకుంటాం. కానీ అది పొగ మంచు. పొగ మంచు ఉన్నప్పుడు నిప్పు ఉండదు. మనం నిప్పు ఉంటుందేమో అనుకుంటాం, కానీ అక్కడ నిప్పు ఉండకోకుండా పొగ మంచు వస్తుంది. ఆ విధంగా మనం చూసినట్టుగా, చూసింది ఉన్నట్టుగా భ్రమపడుతుంటాము. అవన్నీ కూడా కాదు అని ఆయనకు చెప్తున్నాడు. వేదము ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. వేదవచనం ప్రకారం ఇహలోకంలో 100 క్రతువులు చేసిన వారు ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసిన వారు ఊర్ధ్వలోకాలను పొందుతారు. ఈ భూలోకంలో ఎవరైతే పుణ్యాలు చేస్తారో, దాన ధర్మాలు, ఇంకోటి వేదాన్ని అనుసరించి యజ్ఞయాగాదులు, క్రతువులు ఇవన్నీ చేసి పుణ్యాన్ని పొందుతారు. ఇక్కడ పాపాలు చేసిన వారు నీచమైన జన్మలు ఎత్తుతారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ రూపంలో పితృలోకంలో ఉండేవారు కడుపు నిండుతుందని వేదం చెబుతోంది. మరణించిన వారు ఇంకా మరణించారు కదా, ఆయన ఏం తింటాడు, ఏం చేస్తాడు అని మనం అనుకోకూడదు. వేదం చెప్పింది. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా మనము చేస్తే, ఆ తిథి రోజు, చనిపోయిన రోజు ఏది చేసినా కూడా అది సూక్ష్మ రూపంలో పితృలోకంలో ఉండే వారికి చేరుతుంది. కాబట్టి ఈ విషయం నీ బుద్ధికి తోచడం లేదు, అంత మాత్రం చేత అది అబద్ధం కాదు కదా, నువ్వు చాలా పొరపాటు మాట్లాడావు అని జాబిలికి కూడా జాబాలి కూడా కొన్ని ఆయన విషయం తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా జాబాలి కూడా రామచంద్రునితో తాను మాట్లాడడం తప్పని, కేవలము రాముణ్ణి అయోధ్య నగరానికి వచ్చి సింహాసనం అధిష్ఠించాలన్న విషయాన్ని తెలియజేయడం కోసమే నేను ఇవన్నీ మాట్లాడాను తప్ప ఇవన్నీ అన్యదా వేరు కాదని చెప్పి ఆయన కూడా మళ్ళా శ్రీరామచంద్రుని క్షమాపణ కోరడం జరుగుతుంది. వశిష్ఠుడు కూడా జోక్యం చేసుకుంటాడు, రాముని కోపాన్ని అర్థం చేసుకుంటాడు. అప్పుడు చెప్తున్నాడు, వశిష్ఠుడు చెప్తున్నాడట, ఒక్కసారి బ్రహ్మాండములు ఎలా ఏర్పడ్డాయో అవన్నీ కూడా వివరించాడు శ్రీరామచంద్రునికి. ఇక్ష్వాకు వంశం ఏర్పడడం కూడా చెప్పాడు. రామ, ఈ వంశంలో ఎప్పుడు జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు,
ఈ ఇక్ష్వాకు వంశం మొదలైనప్పటి నుంచి ఈ కోసల రాజ్యానికి అంతటి కూడా ఎప్పుడో జ్యేష్ఠుడే రాజు అవుతున్నాడు. తండ్రి గారి మాట పాటించి అరణ్యవాసానికి వచ్చానని నువ్వు చెప్తున్నావు. తండ్రి సర్వకాలముల యందు పూజనీయుడు కాదనడం లేదు. కానీ ఇప్పుడు తల్లి మాట కూడా వినాల్సి ఉంటుంది కాబట్టి మీ తల్లిని కూడా చెప్తున్నారు కాబట్టి నువ్వు కూడా ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి నువ్వు వెనక్కు రావడం మంచిది అని చెప్పి వశిష్ఠుడు కూడా చెప్తాడు. అప్పుడు చెప్తున్నాడు ఆయన కూడా, వశిష్ఠుని కూడా చెప్తున్నాడు, మహానుభావ, మా తండ్రి గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకు నా మీద నమ్మకం ఉంది. ఆయన కైకకు ఇచ్చిన వరం నిజం కావడం నా చేతిలో ఉంది. అందుకని నేను అరణ్యవాసానికి వచ్చాను. నేను వెనక్కి రావడం ధర్మంలో ఒక భాగమే కావచ్చు. నా తండ్రి గారు ఇచ్చిన వరం ఎందుకు పనికిరానిది కాకూడదు. ఆయన వరం ఇచ్చాడు, పోయినట్టు అడవికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు అది మచ్చగా మిగిలిపోతుంది. నాకు కూడా మంచిది కాదు. నేనేదో పితృవాక్ పరిపాలకుడుగా ఉండి కూడా నేనే ఆ మాటను వమ్ము చేసినట్టు అవుతుంది అని చెప్తున్నాడట. ఎందరూ ఎన్ని చెప్పినా అంతకు పై మాట మాట్లాడగలుగుతున్నాడు రామచంద్రమూర్తి. ఎవరు చెప్పి తల్లులు చెప్పినా, భరతుడు చెప్పినా, వశిష్ఠుడు చెప్పినా, జాబాలి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వారికి తగిన సమాధానం అయితే చెప్తున్నాడు తప్ప అరణ్యవాసం వదిలి ఇంకా రాజ్యానికి రాను అనే మాత్రం తేల్చి చెప్తున్నాడు. భరతునికి చాలా బాధ కలిగింది. అప్పుడు సుమంత్రుని పిలిచి, ఇంకా నేను కూడా ఈ అరణ్యంలోనే ఉండిపోతాను, రాముడితో పాటు లక్ష్మణుడు ఉన్నాడు కదా, నేను కూడా ఇక్కడే ఉండిపోతాను, తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి సుమంత్రుని ఆజ్ఞాపిస్తాడట. అప్పుడు రాముడు భరతునితో, భరత, నువ్వు అలా నిర్బంధించవచ్చునా, అలా మాట్లాడవచ్చునా, క్షత్రియ ధర్మం కాదు నువ్వు మాట్లాడేది అని చెప్పి మళ్ళా భరతునికి కూడా మళ్ళా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. భరత, నాకు ఈ అరణ్యవాసం శారీరకంగాను మానసికంగాను చాలా ఆహ్లాదకరంగా ఉంది. నాకేదో బాధగా లేదు. ఈరోజు అరణ్యవాసం చేస్తున్నానే, అక్కడ భోగభాగ్యాలన్నీ వదిలిపెట్టేస్తున్నానే అని చెప్పి నేను ఏదైనా బాధపడుతూ ఉంటే దీన్ని వదిలేసి రావచ్చు. నాకు ఇక్కడ చాలా హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉంది. 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత నేను తిరిగి వస్తాను, వచ్చాక రాజ్యం పరిపాలిస్తాను, అప్పటి వరకు మాత్రం రాజ్యాన్ని నువ్వే పరిపాలించు అని కూడా మరొకసారి చెప్పడం జరిగింది. అప్పుడు ఋషులు మనసులో అనుకుంటారట, ఏదో మంచి జరగబోతుంది కాబట్టి ఉన్నాడు అని చెప్పి భరతునికే నచ్చ చెప్పినారు. నాయన, ఇంకా రాముని ఎక్కువగా అడగడం ధర్మం కాదు, నువ్వే రాజ్యపాలన చేయడమే ధర్మము అని చెప్పి నువ్వే రాజ్యాన్ని ఏలవలసినది 14 సంవత్సరాలు, మీ అన్న తిరిగి వచ్చేంత వరకు అని చెప్పి ఆయనకి సలహా ఇచ్చారు. అప్పుడు భరతుడు చెప్తున్నాడు, అన్నయ్య, భరతుని పేరు మీద రాజ్యం ఏలమంటే మాత్రం ఒక్క క్షణం కూడా నేను పరిపాలన చేయను అని అన్నగారి పాదములు పట్టుకొని నమస్కరిస్తూ భూమి మీద పడిపోయాడట. ఆ విధంగా రాముని శరణాగతి చేశాడు. అప్పుడు రాముడు, భరత, నేను నా ప్రతిజ్ఞ మీరను. చంద్రునికి వెన్నెల లేకుండా పోవచ్చు, హిమాలయ పర్వతం నుండి జలం రావడం మానుకోవచ్చు, సముద్రము చెలియల కట్ట దాటిపోవచ్చు, రాముడు తన ప్రతిజ్ఞ మాత్రం మానడు. ఇప్పుడైతే నేను వెనక్కు వచ్చే ప్రశ్నే లేదు. అందుకని ఈ 14 ఏళ్ళు రాజ్యాన్ని నువ్వే కాపాడాలని మరొకసారి తేల్చి చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఆ మాట చెప్పగానే అక్కడి వారందరూ కూడా, వశిష్ఠుల వారు ముఖ్యంగా రామచంద్రమూర్తి బంగారు పాదుకలు తెచ్చి అక్కడ పెట్టారట. అప్పుడు నేను రానంటున్నాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు కొంతమంది వెళ్ళి ఆయన యొక్క బంగారు పాదుకలు అక్కడికి తెచ్చి పెట్టారు. వారు, భరత, రామచంద్రమూర్తిని ఈ పాదుకలు ధరించమని చెప్పు, ఈ పాదుకలు రాజ్యాన్ని పరిపాలిస్తాయి, రాముని పేరు మీద పరిపాలన చేయవచ్చు. అప్పుడు భరతుడు ఆ పాదుకలు కళ్ళకద్దుకొని పాదుకలను తెచ్చి అన్నగారి పాదాల ముందు పెట్టి, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే సర్వలోకస్య యోగక్షేమం విదాస్యతః. అన్నయ్య, ఇదిగో బంగారు తొడుగులు కలిగిన పాదుకలు, ఒక్కసారి మీరు ధరించండి, ఈ పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి అన్నాడు. అందుకే పాదుకా పట్టాభిషేకం భక్తికి పరాకాష్ట. ఎందుకంటే ఇంకా రామచంద్రుని ఎంత బతిమిలాడినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన రావడానికి సిద్ధపడడం లేదు.
కాబట్టి ఆయన పేరు మీద పరిపాలన చేయాలి, భరతుని పేరు మీద మాత్రం పరిపాలన అసలు ఒక్కరోజు కూడా నేను పరిపాలన చేయను అని చెప్పినాడు. కాబట్టి ఆ వశిష్ఠుని సలహా మేరకు ఆ పాదుకలు తెప్పించి అది అన్నగారికి ధరింపజేసి హృదయపూర్వక నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన శాంతత చేకూరింది, స్వస్థత చేకూరింది. ఇప్పుడు రాజ్యం తనది కాదు, రామునిదే. తనకు సంబంధించి సమస్తం రామునిదే. కాబట్టి ఇప్పుడు నేను ఏ పరిపాలన చేస్తున్నానో అది భరతుని కాదు, భరతుడు కాదు రాజు, రాముని పేరు మీద శ్రీరాముని పాదుకలే పరిపాలన చేస్తాయి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా నమ్మడంతో పాదుకలను శిరస్సున పెట్టుకోవడం చేసుకొని ఆయన బుద్ధినంతా కూడా ఆ రామచంద్రుని మీదనే అంకితం చేశాడట, చెప్తున్నాడట. దీనికి మనకు కాళహస్తీశ్వర శతకంలో చెప్పడం జరిగింది. ఎంత భక్తితో ఈయన పాదుకలను తీసుకొని తల మీద పెట్టుకున్నాడో. నిన్ను సేవింపగ నాపదల్వని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. దూర్చటి ఎలాగైతే శ్రీకాళహస్తీశ్వర శతకంలో నాకు ఏం జరిగినా, నాకు పేరు వచ్చినా, మర్యాద వచ్చినా, అమర్యాద వచ్చినా, కీర్తి ప్రతిష్టలు వచ్చినా రాకపోయినా అవన్నీ కూడా నీ యొక్క అనుగ్రహమే స్వామి, ఏదొచ్చినా నీ అనుగ్రహం అన్నట్టుగా ఈ రాజ్యపాలనలో మంచి జరిగినా చెడు జరిగినా అంతా కూడా ఆ శ్రీరామునిదే బాధ్యత, ఆయన పేరు మీదే పరిపాలన చేస్తాం, ఆయన పాదుకలే సింహాసనాన్ని అధిష్ఠిస్తాయి అని చెప్పి తల మీద పెట్టుకున్నాడంట ఆయన. కాబట్టి ఏదైనా కూడా ఇంకా ఆయనదే బాధ్యత, భగవంతునిదే బాధ్యత అని చెప్పి భరతుడు ఆ రెండు పాదుకలను, రామ పాదుకలను తల మీద పెట్టుకొని నంది గ్రామం వద్ద వరకు వెళ్ళాడు. అంతఃపుర స్త్రీలందరినీ అయోధ్యలో దింపాడు. నంది గ్రామంలో సింహాసనం మీద ఆ పాదుకలు ఉంచి శ్వేత ఛత్రం పట్టాడు, అంటే వాటికి పట్టాభిషేకం చేశాడు. ఇంకా అవే రాజు వింజామరలు వీచాడు. పాదుకలను రాజుగా భావించి రాజ్యంలో ఏది జరిగినా ఆ పాదుకలకు చెప్పేవాడట. అప్పటి నుంచి ఇంకా పాదుకలే పరిపాలన చేస్తున్నాయి. ఆ విధంగా భరతుడు నంది గ్రామంలో తన జీవితాన్ని గడుపుతున్నాడు. అక్కడే ఉండి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేస్తున్నాడు, ఆ పాదుకల పేరు మీదే చేస్తున్నాడు. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి కూడా అక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని వీళ్ళంతా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్రకూట పర్వతం నుండి సీతా లక్ష్మణులతో కలిసి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. అక్కడ నుంచి వదిలేసి ఆశ్రమాన్ని వదిలేసి కొద్దిగా ముందుకెళ్ళి అత్రి అనసూయ వాళ్ళు మహర్షి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ త్రి మహర్షి వాళ్ళకు ఘనంగా స్వాగతం చెప్పాడు. వాళ్ళు కూడా ఎంతో భక్తితో వాళ్ళు నమస్కరించారు. ఆశ్రమంలో వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఆ అనసూయమ్మ కూడా దత్తాత్రేయుని తల్లి అనసూయమ్మ అంటే ఆమె అనసూయమ్మ కూడా సీతమ్మని బాగా దగ్గరగా మహావృద్ధురాలైపోయింది అప్పటికే అనసూయమ్మ. ఆమె ఆ సీతమ్మని ఎంత ఆప్యాయంగా దగ్గర తీసుకొని, ఎంత పతివ్రత తల్లి, భర్త అడవులకు వచ్చినాడంటే నువ్వు అడవులకు రావాల్సిన అవసరం లేకున్నా కూడా భర్తతో పాటు నువ్వు కూడా వచ్చేసావు తల్లి అని చెప్పి ఆమెను ఎంతో కీర్తిస్తూ ఆమె విషయాలన్నీ ఏమి సీతమ్మకి చెప్పడం, సీతమ్మ విషయాలు, అమ్మ నీ కళ్యాణం ఎలా జరిగింది అంటే ఆమె అయోధ్య అక్కడ జనక మహారాజు తన నాగలి పొలం దున్నుతుంటే జన్మించినప్పటి నుంచి ధనుర్భంగం జరిగేంత వరకు, శివ ధనుర్భంగం జరిగి శ్రీరామునితో వివాహమైన సందర్భం వరకు అంత చక్కగా ఆమెకు వివరిస్తే ఆ అనుసూయమ కూడా ఆమెకు ఎంతో ఇచ్చి తెల్లవారిన తర్వాత కొన్ని ఆమెకి ఈ అరణ్యంలో ఎలాంటి లోపాలు జరగకుండా, ఆకలి అనేటివి లేకుండా అలాంటివన్నీ కొన్ని అపురూపమైన వస్తువులు ఆ అనసూయమ్మ సీతమ్మ వారికి ఇవ్వడం జరిగింది. కొన్ని ఆభరణాలు అట్లాంటివన్నీ కూడా తీసుకొని అక్కడి నుంచి కూడా అప్పుడు అత్రి మహర్షిని అడుగుతాడు శ్రీరామచంద్రుడు. ఆ మహర్షి మాకు ఇంకా ఉచితమైనటువంటి ఆశ్రమం ఎక్కడ ఉంటే బాగుంటుంది మాకు తెలియజేయండి అంటే అత్రి మహర్షి ఆయనకు మరొక స్థలం చూపిస్తాడట. ఆ విధంగా అక్కడి నుంచి మళ్ళీ అత్రి మహర్షి ఆశ్రమం నుంచి వారు మరొక ప్రాంతానికి
ఆశ్రమం నిర్మించుకోవడానికి. ఎందుకంటే అక్కడికి దూరం అయితేనే ఇంకా కాలం మళ్ళా రావణాసురుడు అంత రావాలి కాబట్టి ఆ అడవిలో మరికొంత దూరం వెళ్ళి తర్వాత రాముడు ఆశ్రమం నిర్మించుకుందుకు ఎటు వెళ్ళవలసి వచ్చిందో అత్రి మహర్షి వాళ్ళకి సురక్షిత మార్గాన్ని చూపెట్టడం జరిగింది. ఆ విధంగా మళ్ళీ అక్కడ సీత రామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి మరొక ఆశ్రమం నిర్మించుకోవడానికి ఇంకొక ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడికి అయోధ్యకాండ పరిసమాప్తి అయిపోయింది. ఇక్కడి నుంచి అరణ్యకాండ మొదలవుతుంది రేపటి నుంచి. ఓం స్వస్తి.